ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని రేపే డిసైడ్ చేయబోతున్నారు. ఆ పూర్తి అధికారాన్ని అయితే వీళ్ళకే ఇచ్చేశారు. అంటే నరేంద్ర మోడీ అమిత్ షాలకే అప్పజెప్పేశారు. ప్రస్తుతానికి చూసుకుంటే ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఈ నెల 17న ఢిల్లీలో సమావేశం కాబోతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ఎన్డీఏ పక్షాల ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. నామినేషన్ దాఖలుకి ఈ నెల 21 చివరి తేదీ. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్డీఏ పక్ష అభ్యర్థులతో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో బీజేపీ దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వెంట ఉండబోతున్నారు. ఎవరు అన్నటువంటిది ఇంకా తేలలేదు. ఆ ఎవరు అన్నటువంటి దాని మీద 3-4 పేర్లు వినబడుతున్నాయి. అందులో నడ్డా పేరు కూడా వినబడుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎవరెవరు అన్నటువంటి దాని మీద రకరకాల పేర్లు వినబడుతున్నటువంటి వేళ దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. బయటికి చెప్పకుండా చేయడంలో స్పెషలిస్టులు అయినటువంటి బీజేపీ వాళ్ళు ఎవరిని పెడతారు అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఢిల్లీ సర్కిల్స్లో మాత్రం అనేక మంది పేర్లు ఇప్పటికీ, అంటే మీడియాలో ఎవరికి నచ్చితే ఎవరి పేరు ప్రభుత్వం నోటీస్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ ఆ పేర్లని అందులో వాళ్ళ చేత రాయించుకుంటారు. వాస్తవంగా అది మీడియాకు కూడా తెలిసింది కాదు. ఎందుకంటే అమిత్ షా, నరేంద్ర మోడీలు బయట పెట్టే రకాలు కాదు ఎవరు అన్నటువంటిది. ఇప్పటిదాకా ద్రౌపది ముర్ము దగ్గర నుంచి రామ్నాథ్ కోవింద్ దగ్గర నుంచి ఎవరు అన్నటువంటిది బయటకైతే రానియకుండా చూసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం పేర్లు, రకరకాలైనటువంటి పేర్లు మాత్రం చర్చకి తీసుకొస్తున్నారు. అది వాళ్ళు తీసుకురావట్లేదు, మీడియా అయితే తీసుకొస్తుంది.